హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, అలానే పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడానికి. ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ సోషల్ మీడియా అకౌంట్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు షేర్ అండ్ లైక్ చేసినట్లయితే. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలు పెడదాం. జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఎనిమి. విశాల్ అండ్ ఆర్య లీడర్లో కనబడిన ఫుల్లీ యాక్షన్ లోడెడ్ మూవీ. ఫ్రెండ్స్, మూవీ మేకర్స్ అయితే ఇప్పటికి 2 టైమ్స్ అయితే పోస్ట్ పోన్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకు మూవీ మేకర్స్ సెప్టెంబర్ మంత్లో రిలీజ్ చేస్తా అన్నారు, అండ్ తర్వాత అయితే మనకు అక్టోబర్ మంత్కి అయితే స్కిప్ చేశారు మూవీ మేకర్స్. నవ్వు అయితే ఇప్పుడు నవంబర్ మంత్కి స్కిప్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అఫీషియల్గా పోస్టర్ని కూడా రివీల్ చేశారు దివాళీకి అయితే రిలీజ్ చేస్తున్నట్టు. సో మనకి కాలీవుడ్ నుండి అయితే దివాళీకి అయితే 3 మూవీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మానాడు, అనాథే, ఇప్పుడు నవ్, ఎనిమి. ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్ ఏ మూవీ విడ్రా అవుతుందో, ఏ మూవీ రిలీజ్ అవబోతుందో దివాళీకి. సో అంటే మనకి దివాళీ అంటే నవంబర్ 4th అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. నెంబర్ 2 అనాథే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఫిలిం అనాథే. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే 4th అక్టోబర్ 6 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. అన్న తెలుగు వర్షన్ గురించి ఏంటి అన్న అంటే నేను మీ అందరికి ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. అనాథే మూవీ గురించి తెలుగు వర్షన్ గురించి ఎలాంటి ఇన్ఫో లేదు ఫ్రెండ్స్. అంటే మూవీ మేకర్స్ నుండి ఎలాంటి ఇన్ఫో లేదు తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తున్నట్టు. అంటే పోస్టర్ కానీ న్యూస్ కానీ ఎలాంటి అంటే బ్రేక్ డౌన్ అయితే ఇవ్వలేదు మూవీ మేకర్స్. బట్ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. రజనీకాంత్ మూవీ ఖచ్చితంగా తెలుగులో రిలీజ్ అవుతుంది. బట్ డౌట్ ఏంటి అంటే ఈ మూవీ దివాళీకి రిలీజ్ చేస్తున్నారు కోలీవుడ్లో. బట్ తెలుగు వర్షన్లో సేమ్ డేట్కి రిలీజ్ చేస్తారా, లేకపోతే కొన్ని డేస్ తర్వాత డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా అన్నది ఒక చిన్న డౌట్. బట్ రజనీకాంత్ మూవీకి అయితే ఖచ్చితంగా తెలుగు డబ్బింగ్లో వస్తుంది. నెంబర్ 3 జై భీమ్. కోడ్ డ్రామా మీద ఉండబోయి తమిళ్ మూవీలో సూర్య లీడర్లో కనబడబోతున్నారు. అండ్ ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వారైతే నవంబర్ 4th అయితే డేట్ని అయితే లాక్ చేసి పెట్టుకున్నారు రిలీజ్ చేద్దామని. అండ్ ఇప్పుడైతే 2 days అయితే ప్రీపాన్ చేశారు ఫ్రెండ్. అంటే మనకు నవంబర్ 2nd అయితే డిజిటల్ ప్రీమియంగ్ ఉండబోతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్, తెలుగు లాంగ్వేజెస్లో. నెంబర్ 4 స్టార్ వార్స్ ద బుక్ ఆఫ్ ద బోబా ఫెట్. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ నుండి మరొక యాంటిసిపేటెడ్ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అండ్ మనందరికీ తెలిసిందే స్టార్ వార్స్ సిరీస్ నుండి ఏ వెబ్ సిరీస్ వచ్చినా అది ఎంత బాగుంటుందో. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లోకి ఎలా మనకు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారో అలానే ఈ వెబ్ సిరీస్ని కూడా మనకు తెలుగు డబ్బింగ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఎప్పుడు ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది అంటే డిసెంబర్ 29th తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఈ వెబ్ సిరీస్. నెంబర్ 5 సానక్. యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి హిందీ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. అయితే ఈ మూవీ మనకు ఎప్పుడు స్ట్రీమింగ్ ఉంటుంది అంటే అక్టోబర్ 15th అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండబోతుంది, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 6 ఓ మన పెన్నే. లవ్ డ్రామా మీద ఉండబోయి తమిళ మూవీలో హరీష్ కళ్యాణ్ అండ్ ప్రియా భవానీ శంకర్ లీడర్లో కనబడబోతున్నారు. అండ్ ఈ మూవీ యాక్చువల్గా మన తెలుగు మూవీ పెళ్లి చూపులకైతే రీమేక్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీని మనకు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. అండ్ ఈ మూవీ మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళైతే ఇంకా డేట్ అయితే ఫైనలైజ్ చేయలేదు ఫ్రెండ్స్. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చి అక్టోబర్ 13 or 14th. నేను డేట్ ఫైనలైజ్ చేయగానే నేను ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇంకా ఫాస్టర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్ని. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. నెంబర్ 7 పుష్ప. ఫ్రెండ్స్, పుష్ప మూవీ రిలీజ్ డేట్ అనేది అఫీషియల్గా మూవీ మేకర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు ఫ్రెండ్స్. మేము ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే డిసెంబర్ 17th ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ విషయం నేను పుష్ప రిలీజ్ డేట్ గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ కేస్ ఎవరైనా మన ఆడియన్స్ కానీ ఆ వీడియోని కానీ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ మీరు క్యాలెండర్లో మార్చేసుకో పెట్టుకోండి. ఈ డేట్ని అయితే డిసెంబర్ 17th 2021 అయితే ఇండియన్ థియేటర్స్లో పుష్ప ఎట్టి పరిస్థితుల్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈసారి క్రిస్మస్కి అయితే నెంబర్ 8 కోల్డ్ కేస్. ఫ్రెండ్స్, కోల్డ్ కేస్ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. బట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనకు ఆహా ప్లాట్ఫామ్ అయితే కోల్డ్ కేస్ మూవీని తెలుగు వర్షన్లో అయితే అక్టోబర్ 8th తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ చేయబోతుంది ఫ్రెండ్స్. నెంబర్ 9లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే రవితేజ గారి 69th మూవీ. ఫ్రెండ్స్, కిలాడి అండ్ రామారావు ఆన్ డ్యూటీ కాకుండా రవితేజ గారు అయితే ఇంకో మూవీ అయితే తీయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి హలో గురు, ప్రేమ కోసమే, నేను లోకల్, సినిమా చూపిస్తా మామ లాంటి హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ త్రినాధర నకీనా డైరెక్షన్లో అయితే ఈ మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ అయితే అక్టోబర్ 4th నుండి అయితే బిగిన్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ మీద అయితే ఈ మూవీ అయితే తెరకెక్కబోతుంది. అండ్ కాస్ట్ అండ్ క్రూ గురించి ఎలాంటి ఇన్ఫో
లేదు ఫ్రెండ్స్. ఇన్ ఫ్యూచర్ వాళ్ళ గురించి ఇన్ఫో రాగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. నెంబర్ 10 కాతు వకుల రెండు కాదల్. డైరెక్షన్ విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో అయితే ఈ మూవీ రాబోతుంది. నేను రౌడీనే లాంటి హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో అయితే ఈ మూవీ రాబోతుంది. స్టారింగ్ ఇన్ మూవీ విజయ్ సేతుపతి, నయనతార అండ్ సమంత లీడర్లో కనబడబోతున్నారు. అండ్ ఈ మూవీ ఇంటెన్స్ లవ్ డ్రామా మీద అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీని అయితే ఇండియన్ థియేటర్స్ నుండి స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మనకు నవంబర్ దివాళీకి అయితే రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అండ్ ఈ మూవీ మనకు తెలుగు, తమిళ లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. డేట్ గురించి ఇన్ఫో రాగానే నేను మీ అందరికి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న అప్డేట్ త్రిబుల్ ఫ్రెండ్స్. ఫైనల్లీ అఫీషియల్గా అయితే మూవీ మేకర్స్ అయితే మేము ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే జనవరి 7th 2022కి అయితే లాక్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా త్రిబుల్ అన్నది మనకు సంక్రాంతి బరిలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇంకా మిగతా మూవీస్ మొత్తం భీమ్లా నాయక్, రాధేశ్యామ్, సర్కార్ వారి పాట ఎక్సెట్రా ఈ మూవీస్ మొత్తం ఇంకా ఉంటాయా లేకపోతే వెనుతిరుగుతాయా అనేది డౌట్ ఫ్రెండ్స్. నాకైతే త్రిబుల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. త్రిబుల్ అయితే సంక్రాంతి బరిలోకి అయితే దిగేసింది. ఫుల్ డేస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నాకు తెలిసిన వరకు 1-2 మూవీస్ మాత్రమే రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. మిగతా మూవీస్ మొత్తం ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటారు లేకపోతే ప్రీపోన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే పుష్ప కూడా మనకి అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు కదా December 17th అని. సో ఒకేసారి ఇన్ని మూవీస్ అయితే రిలీజ్ చేయరు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. త్రిబుల్ అన్నది మనకు జనవరి 7th సంక్రాంతి బరిలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇంకా మిగతా మూవీస్ ఏమవుతాయో చూద్దాం ఫ్రెండ్స్. నేను అఫీషియల్గా అప్డేట్స్ రాగానే మీ అందరికి తెలియజేస్తాను మిగతా మూవీస్ గురించి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ డిస్లైక్ మీకు వచ్చిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ కలుద్దాం ఇన్స్టా టెలిగ్రామ్ ఛానల్లో. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కలిగిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.